మొండి వైఖరి వీఆర్ఏల అక్రమ నైట్ డ్యూటీలు రద్దు చేయాలి. వీఆర్ఏలకు నైట్ డ్యూటీలు రద్దు చేయాలి. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి. రాష్ట్ర కమిటీ సిఐటియు రిజిస్ట్రేషన్ నెంబర్ 59/86 గ్రాల సహాయకుల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 21,000 మంది ఈరోజు జిల్లా కార్యాలయాల్లో మేము ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. మా యొక్క ప్రధాన సమస్యలు ఏమిటంటే విఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలి. నామినీ విఆర్ఏలకు విఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలి. అర్హులకు పదోన్నతులు కల్పించాలని మా ప్రధాన డిమాండ్స్. కాబట్టి ప్రభుత్వమే తక్షణమే మాపై మా సమస్యలకై స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. గ్రామ స్థాయిలో అట్టడుగు స్థాయిలో మేము పనిచేసే చిరు ఉద్యోగులము రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో ప్రజలకు కావాల్సినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి యొక్క సంక్షేమం గురించి ఎల్లప్పుడూ వారి యొక్క అభివృద్ధి గురించి మేము పాటుపడే చిరు ఉద్యోగులము. అలాంటి మాపై ఎటువంటి కనికరం లేదు ప్రభుత్వానికి. అనేక సంవత్సరాలుగా మేము జీతాలు పెరగక అతి తక్కువ జీతంతో మేము చాలా బాధలు పడుతున్నాము. తిండికి సరిపోక కట్టుకోవడానికి బట్టకు కూడా సరిపోలేని ఈ జీతంతో మేము చాలా బాధలు పడుతున్నాము, ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ప్రభుత్వము మా యొక్క సమస్యను గుర్తించి మాకు వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. లేని పక్షంలో మా యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. నా పేరు వి ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు గ్రామ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళ న్యాయమైన డిమాండ్ల మీద ఈరోజు ధర్నా జరుగుతోంది. ఈ ధర్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మేము చెప్పేది ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జీతం పెరిగింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 కూడా జీతం పెరగలేదు. అందుకోసం దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కనికరించి జీతాలు పెంచుతారని చెప్పేసి ఆశతో ఉన్నాం. ఆ రకంగా ఇప్పుడు కూడా ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వీఆర్ఏలకి ఖచ్చితంగా వేతనాలు పెంచాలి. ఏదైతే పే స్కేల్ డిమాండ్ ఉందో ఆ పే స్కేల్ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి చెప్తున్నాం. అదే కాకుండా ఏదైతే నామినీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తింపు ఇవ్వాలి. అర్హత ఉన్న అందరూ కూడా ప్రమోషన్ కల్పించాలని చెప్పేసి ఈరోజు ప్రధానమంత్రి డిమాండ్తో ఈరోజు మేము కార్యక్రమం చేస్తున్నాం. అంతేకాదు గత టీడీపీ హయాంలోనే జీతం పెరిగింది, తర్వాత ₹1 పెరగలేదు. అదే జీతంతో 10,500 రూపాయలతో ఈ రోజు కూడా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు ధరలు చూసుకుంటే ఆ రోజు ధరలు వేరు, ఇప్పుడు ధరలు వేరు. ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి అలాంటి తక్కువ జీతంతో ఏ రకంగా జీవనం గడుపుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు విఆర్ఏల్ని అనేక రకాల పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం వాడుకుంటుంది. రాత్రి డ్యూటీలు అంటారు, లేంటి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళమంటారు, రకరకాల పేరుతో వీళ్ళందరూ పనులు చేయించుకోవడం తప్ప కనీసం కనికారు లేదు.
వీళ్ళంతా వెనకబడి తరగతులు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు దీంట్లో, అట్టడుగు వర్గాలు చెందిన వారు. కనీస ప్రభుత్వం మానవత్వం కూడా లేకుండా ఈరోజు కనికరం లేకుండా ఉంటుంది. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా సమానకి సమాన వేతనం పెంచాలి, పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాం.